హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వర్ష మెడలో తాలి కట్టిన గణ, ప్రేరణకి క్షమాపణ చెప్పిన సిద్ధు తల్లి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక నా పెళ్ళి ఎవ్వరూ ఆపలేరని ఎంతో సంబరపడిపోతున్నా గణకి అయితే ఎదురుగా నిలబడి వర్ష అయితే షాక్ ఇస్తుంది. అప్పుడే వర్షతో పాటు వెనక నుంచి ప్రేరణ, సిద్ధు కూడా వస్తారు. వాళ్ళిద్దరినీ చూసి అలా షాక్ అయిపోయి ఉండిపోతాడు. గణ అయితే తన చేతిలో ఉన్న తాలిని కిందకి వదిలేస్తాడు. అప్పుడే ఇక అది చూసిన విజేంద్రవర్మ అయితే వీడేంటి తాలి కిందకి వదిలేశాడని ఇక పక్కకి తిరిగి చూస్తాడు. అందరూ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి వర్ష, ప్రేరణ, సిద్ధు అయితే ఉంటారు. వీళ్ళని చూసి వీడెందుకు తాలి కింద పడేశాడు అని ఈశ్వరి అనుకుంటూ ఉండగా వర్షాన్ని తీసుకొచ్చారేంటి అని అనుకుంటూ ఉంటుంది సాహితి. తర్వాత ఇక వాళ్ళందరినీ కూడా చూసి మంజు అయితే ఏంటి మీరు ఎందుకు వచ్చారు, ఈ ప్రేరణ ఎందుకు వచ్చింది, నువ్వేంటి గన తాలి కిందకి ఎందుకు వదిలేశావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక గన అయితే సమాధానం చెప్పలేడు. వాడేం సమాధానం చెప్తాడమ్మా, నేను చెప్తాను. బెస్ట్ ఫ్రెండ్ అని అందరికీ కూడా ఈ వర్షాన్ని పరిచయం చేశాడు ఈ గనాగాడు. కానీ తను బెస్ట్ ఫ్రెండ్ కాదు, తనకి బెస్ట్ ప్రేయసి. వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు అని అంటూ ఉంటాడు. సిద్ధు అయితే అదేంటి గనా, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వేంటి ఇక్కడ సాహిత్యని పెళ్లి చేసుకుంటున్నావు అని వర్ష అయితే అడుగుతూ ఉంటుంది. గుళ్ళో నీ గురించి ఎదురు చూస్తున్నానని నీ మనుషుల్ని పంపించి నన్ను కిడ్నాప్ చేయించి చంపాలని చూసి ఇప్పుడు సాహితీ గొంతు కొయ్యాలని చూస్తున్నావా అని వర్ష అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రేరణ అయితే ఇప్పటి వరకు గనా మాటలు విని మీ కన్న కొడుకుని మీరు దూరం పెట్టారు. కన్న కొడుకుని మాటల కన్నా ఈ మోసం చేసేవాడు మాటలే మీరు బాగా నమ్మారు. ఈరోజు మీ కూతురు జీవితాన్ని సర్వనాశనం కాకుండా కాపాడింది కూడా మీ కొడుకే అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక మంజు అయితే ఇక వర్షతో అసలేంటి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఇంతమంది మీకు చెప్తున్నా కూడా అర్థం కావడం లేదా, మీ కూతురు జీవితాన్ని మీరే పీక నొక్కి చంపేయాలని చూస్తున్నారా, జీవితంలో మీ కూతురు సంతోషంగా ఉండాలని మీకు లేదా, ఆ రోజు నిశ్చితార్థాన్ని ఆపడానికే వచ్చాను, కానీ ఇదంతా మా అమ్మ చచ్చిపోతుందని నన్ను బెదిరిస్తానంటుంది, అందుకని నేను ఈ నిశ్చితార్థం చేసుకుంటున్నానని చెప్పి నా దగ్గర మాయ మాటలు చెప్పి నన్ను ఒక ఫ్రెండ్గా పరిచయం చేశాడు. ఆ రోజు ముహూర్తాలు పెట్టుకునే రోజు కూడా నేను వచ్చాను. ఆ రోజు కూడా వీడు నన్ను నమ్మించి బయటికి తీసుకువెళ్ళి ఇదంతా కూడా మన ఇద్దరం కూడా పెళ్ళి జరుగుతుంది తప్ప జరగకుండా ఉండదు, ప్రేరణ కావాలని నన్ను అందరి ముందు ఫోన్లు చేయడానికి ఇదంతా చేస్తుందని అప్పుడు కూడా అలాగే చెప్పి నన్ను పంపించేశాడు. గుడికి తీసుకువెళ్ళమని వాళ్ళ మనుషులతో చెప్పి నన్ను చంపించాలని చూస్తే ప్రేరణ కాపాడింది. అదే టయానికి రంజిత్ గారు కూడా వచ్చారు. రంజిత్ గారిని కూడా చంపాలని చూశారు వీడి మనుషులు. వీడు ఎంత నీచుడో తెలిస్తే మీరు అస్సలు కూడా ఊరుకోరు అని అంటూ ఉంటుంది వర్ష. అప్పుడే ప్రేరణ అయితే ఇప్పుడన్నా వాడు మాయ మాటలు వినకుండా సాహితీ గురించి ఆలోచించండి అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక వర్ష అయితే ఇప్పుడు కూడా మీరు నమ్మలేకపోతున్నారు కదా, వాడు నాతో దిగిన ఫోటోలు ఇవి అని ఫోటోల్ని, వీడియోల్ని చూపిస్తుంది. వీడి కారణంగా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని కూడా అయ్యాను అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే నాకు నెలలు నిండిన తర్వాత బిడ్డ పుడతాడు కదా, ఆ బిడ్డకి DNA టెస్ట్ చేయించి అప్పుడు మీ అమ్మాయిని ఇచ్చి వాడికి పెళ్లి చేయండి. అంతే తప్ప ఇన్ని గొడవల మధ్య వాడి గురించి తెలిసి కూడా మీరు సాహితీకి వాడికి పెళ్లి చేయాలనుకుంటే మీ కూతురు జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకున్నట్టే అని అంటూ ఉంటుంది వర్ష అయితే. అప్పుడే కాదు విని గనా వైపు చాలా కోపంగా చూస్తుంది సాహితీ అయితే. అప్పుడే గణ అయితే, సాహితీ నువ్వు చదువుకున్నావు, నీకు చెప్పేంత వాణ్ణి కాదు, ఇప్పుడు చాలామంది కూడా ఇలాగే ఫేక్ ఫోటోలు, వీడియోలు చూపిస్తున్నారు, చూపించిన తర్వాతే అప్పుడు జీవితాల్ని నాశనం చేస్తున్నారు, నువ్వు నమ్మొద్దు అని అంటూ ఉంటాడు గణ అయితే. అప్పుడే సరే నేను నమ్మను, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటే, నా ఫోన్ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు గణ.
ఒక్కసారి ఫోన్ ఇవ్వు చెప్తాను అని అంటూ ఉంటుంది సాహితి. అప్పుడే ఘన ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది. అలా ఘన ఫోన్ రింగ్ అవుతూ ఉండగా పక్కనే ఉన్న కుమార్ అయితే ఫోన్ లాక్కొని పైకి స్పీకర్ పెడతాడు. పైకి స్పీకర్ పెట్టడంతో అప్పుడే ఇక సార్ మీరు చెప్పినట్టే వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేశాం సార్. కానీ ఎవరో రంజిత్ అట, వాడొచ్చి వాళ్ళని కాపాడాడు. ఆ రంజిత్ని కూడా లేపేద్దామని చూస్తుల్లోకి సిద్ధు వచ్చాడు సార్ అని అంటూ రౌడీ అయితే గణాతో మాట్లాడుతున్నానని అనుకుంటూ ఇక పైకైతే చెప్పేస్తాడు. అది విని ఒక్కసారి మంజు షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఫోటోలు ఏఐ నుంచి తీసినవి కావచ్చు, మరి అదెవరు చేశారు అని అంటూ ఉంటుంది. వర్ష అయితే ఇప్పుడు కన్నా నమ్మండి అని చెప్పడంతో సాహితీ పెళ్లిపీటల మీద నుంచి పైకి లేచి ఘన చంప పగలగొడుతుంది. నీచుడా, ఆస్తి కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా? నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? మా అన్నయ్య ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, కానీ మా అన్నయ్య మాట ఈసారి వినిపించుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఎప్పుడు నా సంతోషాన్ని కోరుకునే అన్నయ్య ఈరోజు నా పెళ్లి విషయంలో వద్దని ఎందుకంటున్నాడో ఒక 10 నిమిషాలు కూడా నేను ఆలోచించకుండా ఈ పెళ్లికి ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. సాహితి అయితే అప్పుడే ఇక సాహితి పెళ్లి పెట్టెల మీద నుంచి పైకి లేచి వెంటనే వర్షాన్ని తీసుకువచ్చి ఘన పక్కన కూర్చోబెడుతుంది. ఆ తాళిని తీసి అమ్మాయి మెడలో కట్టు అని అంటూ ఉంటుంది. సాహితి అయితే లేకపోతే ఇప్పుడే నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను కమిషనర్ గారికి. కమిషనర్ని పిలిపించి నువ్వు చేసిన భాగోతం అంతా కూడా చెప్తాను అని అంటూ ఉంటుంది. సాహితి అయితే అప్పుడే కాదు విని ఈశ్వరి అయితే అసలు అదెవరో తెలియకుండా నా కోడలుగా నేను ఎలా చేసుకోను అని ఈశ్వరి అంటూ ఉంటుంది. కొడుకు ఏం చేస్తున్నాడో, అసలు ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియని దుస్థితిలో నువ్వు ఉన్నావో. నీ కొడుకు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధమవుతున్నాడు, ఆ మాత్రం నీకు తెలియకపోతుందా అని తిడుతూ ఉంటుంది మంజు అయితే. అప్పుడు ఇక ఈశ్వరి అయితే తల వంచుకుంటుంది. ఇప్పుడు కానీ ఘన వర్ష మెడలో తాళి కట్టకపోతే కమిషనర్ గారికి ఇతన్ని అప్పచెప్తాము, జీవితంలో ఎటువంటి విదేశాలకి వెళ్లకుండా, అలాగే వీడికి ఇక్కడ కూడా ఎటువంటి ఉద్యోగం దొరకకుండా చేస్తాము అని అంటూ బెదిరిస్తూ ఉంటారు. అప్పుడు ఇక ఈశ్వరి అయితే వర్ష మెడలో తాళి కట్టు అని అంటూ ఉంటుంది ఘనతో. అది కాదు మమ్మీ అని అంటూ ఉంటే ఇంటికి వెళ్ళాక తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాము, నువ్వు తాళి కట్టు అని అంటూ ఉంటుంది. ఈశ్వరి అయితే అప్పుడే ఇక తాళైతే కడతాడు వర్షకి. ఇక వర్ష మెడలో తాళి కట్టేటప్పుడు వర్ష అయితే ఏడుస్తూ ప్రేరణకి దండం పెడుతుంది, అలాగే సిద్ధుకి కూడా. అలా దండం పెట్టిన తర్వాత మంజు అయితే ప్రేరణ దగ్గరికి వచ్చి నీ మాటలు నమ్మకుండా నిన్ను చాలా అపార్థం చేసుకున్నానమ్మా, ఇలాంటి నీచుడుని నమ్ముతున్నాను తప్ప మంచి వాళ్ళని నమ్మడం లేదు, కాబట్టి మమ్మల్ని క్షమించు అని అడుగుతూ ఉంటుంది మంజు. అప్పుడే కాదు విని అయ్యో ఆంటీ, మీరు నా వయసులో పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో మనకి ఎదురుగా ఉన్న పరిస్థితుల కారణంగా ఇలాగే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అని ప్రేరణ అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు నా కూతురు జీవితాన్ని నిలబెట్టిన దేవతవమ్మ, నిజంగా ఈరోజు నువ్వు కనుక ప్రాణాలకి తెగించి వర్షాన్ని కాపాడకపోయి ఉంటే అసలు ఈ పరిస్థితి నా కూతురు జీవితాన్ని నిలబెట్టావు అని పొగుడుతూ ఉంటుంది ప్రేరణనే. అయితే మంజు చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.